పోలీసులు మరో విజయం సాధించారు. వరుసగా రెండో రోజు నక్సల్స్ ను మట్టుపెట్టారు. ఎన్కౌంటర్ లో మావోయిస్టు కీలక నేత టెక్ శంకర్ సహా 7 మృతి చెందారు. ఏఓబీ మరోసారి పోలీసు కాల్పుల మోతతో దత్తరిల్లింది. ఏఓబీలో ట్రై జంక్షన్ గా పేరున్న మారేడుమిల్లి సమీపంలోని జిఎం వలస అడవుల్లో మరో ఎన్కౌంటర్ జరిగింది. ఇందులో 7 కీలక మావోయిస్టులు మృతి చెందారు. మంగళవారం మారేడుమిల్లి ఎన్కౌంటర్ నుంచి తప్పించుకున్న 6 మావోయిస్టులతో పాటు మరొకరు కూడా ప్రాణాలు కోల్పోయారు. కూంబింగ్ చేస్తున్న గ్రేహౌండ్ స్థలాలపై మావోయిస్టులు కాల్పులు జరపగా బలగాల ఎదురు కాల్పుల్లో 7 మృతి చెందారని ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ మహేష్ చంద్ర లడ్డా తెలిపారు. మృతుల్లో ఏపీ, ఛత్తీస్గఢ్, జార్ఖండ్ రాష్ట్రాలకు చెందిన వారున్నారు. Definitely, it's always there. It's a history of Maoism. They used to retaliate. We are taking all precautions. We have alerted all our people, our intelligence setup, and mostly we'll ensure that nothing should happen in AP. No, it was exclusively AP operations. No joint operations. We had our intelligence network and we did on our. See, చాలా మంది ఉన్నారు because Chhattisgarh has got lot of cadre, lot of people are there in Telangana. So we are just keeping a watch. Vaste will be alert and do whatever needs to be done as per law. ఎన్కౌంటర్ మృతుల్లో మావోయిస్టు కీలక నేత జోగారావు అలియాస్ టెక్ శంకర్ ఉన్నట్లు అల్లూరు జిల్లా ఎస్పీ అమిత్ బర్దర్ ప్రకటించారు. అతన్ని మట్టుబెట్టడం పోలీసులకు మరో సక్సెస్ అన్నారు. టెక్ శంకర్ తో పాటు జ్యోతి, సురేష్, లోకేష్, శ్రీను, అనిత, షమ్మి మృతి చెందారని ఎస్పీ చెప్పారు. ఘటనా స్థలంలో 2 AK-47లతో పాటు పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. టోటల్ గా ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ లో రికవర్ అయిన బాడీస్ కౌంట్ చేస్తే 7. దీంట్లో ఒక గొప్ప సక్సెస్ కూడా ఉన్నాయి. మనకి ఆంధ్రప్రదేశ్ ఒడిశా బార్డర్లో ప్రెజెంట్లో సిసిఎం పనిచేసే వాళ్ళు మెట్టూరు జోగారావు అలియాస్ టెక్ శంకర్ కూడా ఈ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్లో న్యూట్రలైజ్ అయిన అతనితో సహా మిగతా 6 మెంబర్స్ ఉన్నాయి. దాంట్లో 3 ఫీమేల్ మావోయిస్ట్ కూడా ఉన్నాయి. ప్రజెంట్ ఈరోజు జరిగిన ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్లో కూడా మనకి మేజర్ రికవరీస్ జరిగినాయి. ఈ మేజర్ రికవరీస్లో చూస్తే మన ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ సైట్ నుండి 2 AK-47 వాళ్ళకి మ్యాగజైన్స్ ఉన్నాయి. AK-47 సంబంధించి 72 రౌండ్స్ ఉన్నాయి. SBBL వెపన్స్ ఉన్నాయి 5. దీనికి అమ్యునేషన్ కూడా 34 రౌండ్స్ దొరికినాయి. అదేవిధంగా 303 రైఫల్ దొరికినాయి. దీనికి రౌండ్స్. మరోవైపు మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శి దేవ్జీ తమ అదుపులో లేడని మహేష్ చంద్ర లడ్డా స్పష్టం చేశారు. దేవ్జీ ఏపీకి వచ్చేందుకు చేసిన ప్రయత్నంలో భాగంగానే ఆయన ప్రొటెక్షన్ టీం ముందుగా వచ్చి ఇక్కడ పరిస్థితిని అధ్యయనం చేస్తోందని, ఆ తర్వాత ఆయన వచ్చేందుకు మార్గం సుగమం చేసే ప్రయత్నంలో ఉందని చెప్పారు. హెడ్మ కూడా అలాగే ప్రయత్నించాడని, అందుకే ఆయన రక్షణ దళం విజయవాడకు వచ్చిందని తెలిపారు. We don't have any information where is the Devji is as of now. Must be in either Chhattisgarh or Telangana. With us, he is not there. Whatever we have arrested 9 people, they are from his protection team. So probably we are expecting once we talk to them in detail, we'll come to know what was their plan. ఏపీలో వరుస ఎన్కౌంటర్ల గురించి జనం ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మహేష్ చంద్ర లడ్డా అన్నారు. రాష్ట్రంలో మావోయిస్టుల ప్రభావం లేదని, ప్రజాప్రతినిధుల భద్రతను మరోసారి సమీక్షిస్తామన్నారు.